దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు గడిచినటువంటి 37 సంవత్సరాలు ప్రభుని ఎంతగానో కాపాడి 38వ సంవత్సరంలోనికి ప్రవేశింప చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ 2024వ సంవత్సరంలో మరొక జన్మదినాన్ని దేవుని కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడానికి నేను ఎంతగానో ఆయనకు మహిమ చెల్లిస్తున్నాను. గడిచినటువంటి మార్చి 24వ తారీఖున నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సుమారు 2 నెలలు మంచం మీద ఉన్నాను. ఆపరేషన్ చేశారు. చాలా బాధ అనుభవించాను. అయితే దేవుడు తన కృపను బట్టి అతి త్వరలోనే నన్ను లేవనెత్తి స్వస్థపరిచి మరలా తిరిగి తన పరిచర్యలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. మరి ఆయన పట్ల చేసిన మేలును బట్టి ఆయనకే మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మరి ఈ విషయంలో నా కోసం ప్రార్థించిన నా కుటుంబస్తులు, దైవజనులు, మరి సంఘ విశ్వాసులు, యవనస్తులు, అలాగే నా బంధువులు, రక్త సంబంధులు, సేవకులు అనేకులు నా కొరకు ప్రార్థన చేశారు, నన్ను ప్రేమించారు, నన్ను దర్శించారు. మరి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి అందరికీ నా జన్మదినాన మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా నా కుటుంబస్తులకు, మరి ప్రభు అప్పగించినటువంటి పరిచర్య సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీరు మాపై చూపిన ప్రేమను బట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.